ఏంటంటే పాపం కుర్రోళ్ళు వీళ్ళంతా. ఈ కుర్రోళ్ళకి ఈ దిక్కుమాలిన రాజకీయాలు ఇవి తెలియవు. ఈ అమ్మాయిలకు కానీ ఈ అబ్బాయిలకు కానీ. నాయకులు బెదిరించగానే బెదిరిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. నాయకత్వంలో వహించే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉందామన్నా పక్కన ఉన్న వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారు. ఇట్లాంటి వాటిట్లో ఏం జరగాలి నిజంగా అయితే కనుక, మేము ఇవ్వం పెన్షన్, కూర్చుంటాం, అరెస్ట్ చేస్తుందా, అదే అనేది వీళ్ళకి జంజీ బ్యాచ్ కి తెగింపు తక్కువ. చెప్పాను కదా, అక్కడ నాటకాలు అంతే, వాళ్ళని ముందు పెట్టారు అంతేనా, ఎవడో వెళ్ళి తగలబెడితే వీళ్ళు వెనకాల సెల్ఫీలు తీసుకున్నారు. జంజీ బ్యాచ్ లో సరిగ్గా ప్లానింగ్ లేదు. ఎన్జీ ఒరిజినల్ గా వాళ్ళకి టెక్నాలజికల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్లానింగ్స్ ఉన్నాయి. రాజకీయ దిక్కుమాలిన చర్యల మీద పాపం వాళ్ళకి అలవాట్లేదు. ఈ రాజకీయాలు ఎట్టుంటాయి, ఈ తొక్కిసలాట్లు ఎట్టుంటాయి, బెదిరింపులు ఎట్టుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీ లీడర్ లోపలేసేస్తే ఏం చేస్తారు మీరు అన్నప్పుడు లీడర్లు భయపడిపోతున్నారు, అనుచరులు మనకెందుకులే అనుకుంటున్నారు. సరే ఈ జీతాలు కూడా పోతాయి ఏమని భయపడుతున్నారు, ఉద్యోగాలు సస్పెండ్ చేస్తుంటే. ఇదివరకు మీరు ఆర్టీసీ వాళ్ళు దమ్ముంటే చెయ్యనేవాళ్ళు, టీచర్లు దమ్ముంటే చెయ్యనేవాళ్ళు. అది ఎందుకు చేశారు వాళ్ళు, ఎట్లయినా సరే కంట్రోల్లో ఉంటుందని. వీళ్ళకేమో భయాన్ని ముందు పరిచయం చేశారు, అది ఎఫెక్ట్ అయింది. సార్ ఫైనల్ గా షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు, దళిత వాడల్లో గుడులు ఎవరు కట్టమన్నారు, ముందు మరుగుదొడ్లు కట్టండి అనేది ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, అవి రాజకీయంగా ఎంతవరకు ప్రమాదం, అది కాంగ్రెస్ కా రాష్ట్రానికా? అంటే ఆమె అపరిపక్వ ధోరణి మరొకసారి ప్రస్ఫుటమైంది తటస్థులకు కూడా, ఎందుకు ఈవిడ ఎట్లా మాట్లాడుతుందని అనుకున్నారు.